ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. పితృభ్యో నమః. మాతృభ్యో నమః. ఋషిభ్యో నమః. స్వామి యొక్క నారాయణ కవచాన్ని ఉపదేశించేడు వాళ్ళ గురువు. ఇప్పుడు బృహస్పతి కాదండి గురువు. ఆ బృహస్పతి దేవతల్ని వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత విశ్వరూపుడిని తన గురువుగా చేసుకున్నారు. విశ్వరూపుడిని గురువుగా చేసుకుని ఆ నారాయణుడి యొక్క మహిమ ద్వారా దేవతలు పోయిన వాళ్ళ ద్వారా తొలగిన రాక్షసుల చేత అపహరించబడిన సంపదలు తిరిగి దేవతలు పొందారు. నారాయణ కవచ ప్రభావం అంత గొప్పదట. దీనికి మన నిత్యము కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటే చాలా పుణ్యమట. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు వదలొద్దన్నారు. సంపదలు కావాలంటే బుధవారం నాడు ఈ 2 చేయాలట, వ్యాపారాభివృద్ధి కోసం. విష్ణువు బుధుడు వ్యాపారాభివృద్ధి గ్రహం. బుధవారం అంటే తులసిమాల విష్ణువు యొక్క ఆరాధన. బుధుడు క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఏ వస్తువు ఎంత కొనాలి ఎంతకు అమ్మాలి కదా వ్యాపారం అంటే. ఆ విధంగా మనిషికి ఇబ్బంది కలగకుండా సంపదలు అభివృద్ధి చేసేవాడు బుధగ్రహం. ఆయన కోసం నారాయణ్ణి పూజించాలి అని అన్నారు. అంతే అనుకున్నారా? భయం కలిగినవాడు, దరిద్రాన్ని అనుభవిస్తున్నవాడు, అనారోగ్యాలతో బాధపడేవాడు, ఈ కుటుంబ భారాలు, కుటుంబ సమస్యలు, శత్రు బాధలు, రుణ బాధలు, అనేకమైన ఇతి బాధలు కలిగిన వారు వీటిని జయించాలి అంటే నారాయణ కవచాన్ని చదవాలి అన్నారు. నారాయణ కవచం మాకు రాదండి, చాలా కష్టం చదవడం. ఓం నమో నారాయణాయ అనవయ్యా. నువ్వు అన్నింటా విజయం సాధించాలి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయాను చాలు, తప్పనిసరిగా నువ్వు విజయం సాధిస్తావు అన్నారు. నారాయణ కవచాన్ని ఉపదేశించమని అడిగితే దాని ప్రభావం దేవేంద్రుడు తనపై దండెత్తిన శత్రువుల్ని జయించినటువంటి విధానమయ్యా, అంత గొప్పది. మహారాజా, దేవతల త్వష్టపుత్రుడకు విశ్వరూపుని పురోహితునిగా చేసుకున్న తర్వాత దేవేంద్రుడు ప్రశ్నించగా విశ్వరూపుడు ఆయనకి నారాయణ కవచాన్ని ఉపదేశించేడయ్యా. భగవన్ తన్మాఖ్యాయి వర్మ నారాయణాత్మకం యథాయతాయన శత్రూన్ ఏన గుప్తో యజ్జయన్మధే జయన్మృధే అని. అప్పుడు సుగుడన్నాడు, వృత పురోహితస్త్వష్టో మహేంద్రాయానుపృచ్ఛతే నారాయణాఖ్యం వర్మా యదిహైకమనాశృణో దౌతాంఘ్రి ప్రాణిరాచమ్య సపవిత్ర ఉదన్ముఖ కృతస్వాంగ కరన్యాసో మంత్రాభ్యాం వాగ్యత శుచి. ఇప్పుడు కూడా ఏ జపం చేయాలన్నా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం చేయొచ్చు.
వాటితో అంగన్యాస కరన్యాసాలు చేసి ఈ యొక్క నారాయణ కవచాన్ని చెప్పాడు. ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపివా కరన్యాసం తతః కుర్యాత్ ద్వాదశాక్షర విద్యయా ప్రణవాది యకారాంతం అంగుళ్యం అంగుష్ఠపర్వసు. ఇవన్నీ కూడా ఇలా ఏదో అంగన్యాస కరన్యాసాలని విధానాలన్నీ ఉంటాయి. తద్వారా ఈ యొక్క ద్వాదశ మంత్రాల చేత అంగన్యాస కరన్యాసాలు చేయాలయ్యా. ఓం విష్ణవే నమః అనే మంత్రం చెప్తూ ఓంకారం మనసులో ఉంచుకోవాలి. విష్ణవే నమః అన్నాడు. వి అనేది ఫస్ట్. వి అంటే బ్రహ్మరంధ్రం అట్టండి. షకారం అంటే కనుబొమ్మల మధ్య ఎందట. విష్ణ తర్వాత నా అనే అక్షరం ఉందే అది శిఖయందు. వేకారం 2 కన్నుల యందు. నకారం అన్ని కీళ్ళ యందు న్యాసం చెయ్యాలియా. ఈ విధమైనటువంటి అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి అన్నారు. చేసి స్వామిని పూజించాలి. ఆశ్రితుల ఆర్తిని హరించినటువంటి భగవంతుడు ఈ శ్రీహరి ఆ గరుత్మంతుడి యొక్క మూపమే కూర్చుని ఆయన పాదపద్మాలు మోపి ఉంటాడయ్యా. అనిమాది అష్టసిద్ధులు కలిగి ఆ స్వామిని సేవిస్తూ ఉంటాయి. ఆయన 8 చేతుల యందు ఏముంటాయి? శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనస్సు, పాశము, 8 చేతుల్లో 8 ధరిస్తాడయ్యా. ఆయన ఓంకార స్వరూపుడు. అన్ని విధాల అన్ని చోట్ల ఆయనే ఉంటాడయ్యా. ఆయన మత్స్యావతారంలో జలముల యందలి జల జంతువుల నుండి వరుణపాశము నుండి నన్ను రక్షించుగాక అంటే మనం ఎక్కడైనా ఉన్నా నృసింహావతారంలో రాక్షస సైన్యాన్ని హతమార్చేడయ్యా. ఇలా అనేకమైన కష్టాల నుండి ఆ నృసింహస్వామి నన్ను రక్షించుగాక. యజ్ఞవరాహమూర్తిగా అవతరించాడు ఆయన వరాహస్వామి. పృథివిని తన దంతాలపై ధరించాడు. అట్టి ప్రభువు నన్ను కాపాడుగాక. పర్వత శిఖరాలపై పరశురాముడుగా నన్ను రక్షించుగాక. ఆ లక్ష్మణ సహితుడైనటువంటి రాముడు, ఆ రాక్షస సంహారం చేసేటటువంటి రాముడు నన్ను రక్షించుగాక. అనేకమైన కష్టాల్లో ఉన్నటువంటి నేను, అనేక బాధల్లో ఉన్నటువంటి నేను ఆ స్వామి యొక్క అనుగ్రహంతో వీటి నుండి బయట పడుగాక. ఆయన మహర్షి సనత్కుమారుడు కామధేనువు నుండి రక్షించుగాక. హయగ్రీవుల్లా రక్షించుగాక. అంచేత ఆ ధన్వంతరి రూపంలో నా అనారోగ్యాలన్నీ ఆయన పాలత్రోలుగాక, అంటే అనారోగ్యం లేకుండా చేయుగాక. ఆయన ఆ గోవిందుడు పూర్వనారాయణుడు, అంటే ఉదయం నారాయణ రూపంలో, మధ్యాహ్నం విష్ణు భగవానుడు రూపంలో నన్ను రక్షించుగాక. ఆ ప్రసన్నమైనటువంటి ఆ మధుసూదనుడు ఎల్లవేళలా నన్ను రక్షించుగాక. హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం నిస్తాంఘ్రి పద్మ పదకేంద్ర పుష్టే దరారిచన్మాసి గదేషు చాప పాశాందదానోష్టగుణోష్టబాహు జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయా వటువామనో వ్యాత్ త్రివిక్రమః కేవవతు విశ్వరూపః దుర్గేష్వటవ్యాజి ముఖాదిషు ప్రభు పాయాన్ నృసింహో సురయూథపారి విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్నపతంశ్చ గర్భా శ్రీవత్సధామ పరరాత్ర ఈశా ప్రత్యూష ఈశోసిధరో జనార్దన దామోదరో వ్యాధనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తి చక్రం యుగాంతానల తిగ్మనేమి
భ్రమత్ సమంతాత్ భగవత్ ప్రయుక్తం దందగ్ధి సైన్యమాసు కక్షం యథా వాతసఖో ఉతాస. ఎన్నో భయం గ్రహేభ్యో భూతేత్కృతేభ్యో నృభ్య ఏవ చ సరీసృపేభ్యో దృష్టిభ్యో భూతేభ్యో అహంభోభ్య ఏవ వా సర్వాణ్యేతాని భగవన్నామరూపాస్త్ర కీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో ఏన శ్రేయ ప్రతీపకా. గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్చాందోమయ ప్రభు రక్షత్వశేషకృచ్ఛేభ్యో విశ్వక్సేన స్వనామభి సర్వాపద్భ్యో హరేర్నామ రూపయానాయుధానినా బుద్ధీంద్రియ మన ప్రాణాన్ పాంతు పార్షదభూషణ. ఈ విధంగా ఈ యొక్క నారాయణ కవచం అనేది చాలా గొప్పది. అప్పుడు ఏం చెప్పాడు అంటే, ఓ దేవేంద్ర, నీకు నేను ఈ నారాయణ కవచాన్ని వినిపించేనయ్యా. దీనివల్ల నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు ఇటుపైన నీ శత్రువుల్ని సులభంగా జయిస్తావు. ఈ నారాయణ కవచాన్ని ధరించిన వాడు ఈ కళ్ళతో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆయన పాదాలు పట్టుకోవాల్సిందేనట, పాదాక్రాంతులు అయిపోతారట. నారాయణ కవచం చదివి యుద్ధానికి విడితే శత్రువులంతా పాదాక్రాంతం అవుతారయ్యా. మనకి భయం అనేది ఉండదయ్యా. ఈ వైష్ణవి విద్యను ధరించిన వానిని రాజు వలన భయం ఉండదు, దొంగల వలన భయం ఉండదు, ప్రేత పిశాచాదులు వల్ల భయం ఉండదు, వ్యాఘ్రాది క్రూర మృగాల వలన ఎట్టి భయము ఉండదు. లోకల్లో నువ్వు నిర్భయంగా తిరగలవు, అన్ని సంపదలు నిన్ను వరిస్తాయ్యా. అంచేత ఒక్క కథ మాట చెప్తాను విను. ఒక బ్రాహ్మణోత్తముడు, కౌశిక గోత్రానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు ఈ నారాయణ కవచాన్ని ధరించి ఒక మరుభూమిలో తన దేహాన్ని వదిలిపెట్టాడు. అంటే ఖాళీ ప్రాంతాల్లో నారాయణ కవచం చదివాడు, తన సమయం అయిపోయింది, తన శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఒకప్పుడు గంధర్వులకు రాజు అయినటువంటి చిత్రరథుడు తన స్త్రీలతో కూడి విమానం ఎక్కి ఆకాశంలో వెళుతూ, ఆకాశంలో తిరుగుతోంది ఈ చిత్రరథుడి యొక్క విమానం. తిరుగుతూ బ్రాహ్మణుడు ఎక్కడైతే చనిపోయాడో వాడి మీద నుంచి ఆ కింద చనిపోయాడు, ఏం లేదు అక్కడ. కానీ ఆ ప్రాంతం నుంచి ఈ రథం వెళ్ళిందట, ఈ యొక్క విమానం వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ ఆ గంధర్వరాజు యొక్క విమానం తలకిందులుగా పడిపోయిందట అక్కడికి వెళ్ళేప్పటికి. ఈ నారాయణ కవచం చదివి శరీరాన్ని వదిలిపెట్టినటువంటి బ్రాహ్మణుడు యొక్క ఆ పైభాగంలో గంధర్వుడైనటువంటి ఈయన యొక్క విమానం వెళ్ళేటప్పటికి తలకిందులై పడిపోయేట చిత్రరథుడు. ఆ ఘటన ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించి, ఏమిటయ్యా వాలకిల్య మహర్షులని ఒకడున్నారు, అది నారాయణ కవచాన్ని ధరించిన బ్రాహ్మణు యొక్క మహత్యమయ్యా అని చెప్పారట. అప్పుడు ఆ గంధర్వుడు ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క అస్థికుల్ని తీసుకొని వెళ్ళి పూర్వవాహిని అని అయిన సరస్వతీ నది యందు కలిపేట. అప్పుడు అతను ఆచరించి స్నానం చేసి ఆ బ్రాహ్మణుడికి జలాల్ని సమర్పించేడయ్యా. అంత గొప్పది నారాయణ కవచం అంటే ఏమీ కాదు. నారాయణ కవచం చదివి ప్రాణాలు పోయి ఎముకలు ఉంటే ఆ ఎముకల మించి విమానం పెడితే విమానం తిరగబడిపోయిందట. అంటే అంత గొప్పదో చూడండి. అంచేత మళ్ళీ ఆ రాజు ఏం చేశాడు, ఆ ఎముకలన్నీ తీసుకెళ్ళి నదిలో కలిపి ఆయనకి మళ్ళీ ఊర్ధ్వలోకాలకి జలాన్ని అర్పించాడయ్యా. ఈ నారాయణ కవచం ఎప్పుడు మనం విన్నా
సాదరంగా దీన్ని గౌరవించిన మన ముక్తులు అవుతాయా? ఇంద్రుడి యొక్క పురోహితుడైన విశ్వరూపుడి ద్వారా ఈ నారాయణ కవచం అనే దాన్ని విద్యను పొంది రణభూమిలో దేవతలతో కలిసి దేవేంద్రుడు రాక్షసులందరినీ కూడా ఈ నారాయణ కవచాన్ని పఠించి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో రాక్షస సంహారాన్ని చేశాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మనకి సదా ఉండాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా మనకి ప్రాప్తిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం లేదే కూడా మనకి ఏది ప్రాప్తించదు అన్నారు. ఒక కథ చెప్తూ ఉంటారు దీనికి. ఒక బ్రాహ్మణోత్తముడు ఆ ఊరి యొక్క గ్రామంలో చివరన ఓ శివాలయం అన్నది. రోజు ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ శివుణ్ణి కడిగి వినాయకుడిని కడిగి వారిద్దరికీ కూడా చెరో పుష్పాన్ని ఫలాలు ఎలాగ లేవు, పుష్పాలు అనుకోండి, మారేడు దళాలు 2 దళాలు పెట్టి దండం పెట్టి, అంటే ముందు శుభ్రంగా స్నానం చేయిస్తాడు. అది ఊరిని ఉన్నటువంటి ఊరి చివరిన ఉంది శివాలయం. ఆ శివాలయానికి వెళ్ళి ఈ కార్యక్రమం రోజు చేసి అటుపైన ఈ యాచరికి బయలుదేరతాడు. ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడికి పెడుతూ ఉంటాడు. వెళ్ళేటప్పటికీ ఆయనకి ఏదో రోజు 1 కేజీ బియ్యమో కూరలో పప్పు అందరూ ఏవో తలోతో వచ్చింది ఇస్తారు. ఆయన ఇంటికి 11 అప్పటికి వచ్చి ఆ అన్నం వండుకుని ఆ కూరలు ఏవో వండుకుని ఆ పొట్ట భార్యాభర్త ఇలా జీవనం సాగిస్తూ ఉంటారు. ఓ రోజు అన్నాడు వినాయకుడు, నాన్నగారు ఈ ఊళ్ళో ఎవరు మనకు ఒక అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ ఏం పెట్టట్లేదే, ఎందుకంటే ఈ ఊళ్ళో ఉండడం, మనం వెళ్ళిపోదాం అన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, అలా వెళ్ళొద్దు నాయనా, మనకు రోజు ఒక ఆయన స్నానం చేయిస్తున్నాడు, శుభ్రంగా మారేడు దళాలు పెడుతున్నాడు, పూజిస్తున్నాడు, మనకు స్నానం చేసేవాడు కూడా లేడు కదా. అందుచేత ఆయన మనల్ని స్నానం చేయిస్తున్నాడు కాబట్టి ఆయన కాస్త సంపదలు ఇచ్చి మనం వెళ్ళిపోదాం అంటే ఓ 40,000 రూపీస్ ఇద్దాం అన్నాడు. అనేటప్పటికి సరే వినాయకుడు అలాగే ఇద్దాంలే అంటే రేపు ఏర్పాటు చేసేస్తాను నేను అన్నాడు వినాయకుడు. సరే మరుసటి రోజు ఈ మాటలన్నీ వింటున్నాడు. బయట కూడా వినపడుతుంది. వినపడేటప్పటికీ ఓహో రేపు ఈ బ్రాహ్మణులకి ఓ 40,000 వస్తాయి, అంచేత మనం ఒప్పందం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి బాబాయ్ గారు మీరు రేపు మీకు ఏమొస్తుంది నాకు ఇచ్చేయండి అన్నాడు. ఏమొస్తుందిరా, వంకాయ వస్తుందో, బెండకాయ వస్తుందో, దొండకాయ వస్తుందో, అందుకని ఏమొస్తుందో, బియ్యం వస్తాయి కేజీ అన్నాడు. కాదు, మీకు రేపు ఏది వస్తుంది నాకు ఇచ్చేయాలన్నాడు. అని చెప్పేటప్పటికీ సరే కాదంటే మొత్తం మీద 1000 రూపాయలు ఇస్తాను, మీరు రేపు ఇస్తే అది చేయాలన్నాడు. వద్దన్నాడు. 10,000 ఇస్తా అన్నాడు. వద్దన్నాడు. 20,000 గబవ పట్టుకొచ్చి కట్ట చేతిలో పెట్టేశాడు. పెట్టేసి అలా కుదరదు. ఇంకా భార్య అంది, ఆవిడ వచ్చి లక్ష్మీదేవిని వదులుకోవడం ఎందుకు, పుచ్చుకోవడం లోపల పెట్టండి రేపు 20,000 అంది. ఆ భార్య 20,000 తీసి లోపల పెట్టింది. సరే ఏమిటి షరతు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడికి ఏది వస్తే అది వాడికి ఇచ్చేయాలి. వాడు ఉద్దేశం పెట్టి గుళ్ళో విన్నాడు కదండి, ఆల్రెడీ 40,000 రూపాయలు వస్తుందని విన్నాడు. సరే ఇంక 20,000 ఇచ్చినా 20,000 లాభం కదా అని అనుకుని సరే మరుసటి రోజు ఈయన ఆ శివాలయానికి వెళ్ళాడు, శివుడిని కడిగాడు, మారేడు దళాలు పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళా బయలుదేరాడు. ఈ చొంబిచ్చుకుని చొంబు శుభ్రంగా తోమాడు, బయలుదేరాడు. మరి 20,000 రూపాయల కాంట్రాక్ట్ కదండి, అంచేది కొంచెం బ్యాగ్ కూడా పెద్దదట్టుకొచ్చాడు. సరే ఇంకో 4 వీధులు ఎక్కువ తిరుగుదాంలే అనుకున్నాడు. రోజు 11ంటికి కట్టేసేవాడు, వేళ 1 గంట వరకు తిరుగుదాంలే అనుకున్నాడు. ఈ కూడా కాంట్రాక్టర్ ఒకడు ఉన్నాడు కదండి, 20,000 ఆల్రెడీ ఇచ్చేసాడు. వాడు పొద్దునే వచ్చేసాడు. వీడు వెనకాల వాడు నడక ప్రారంభం. సరే ఈ బ్రాహ్మణుడికి రోజు అలవాటే, గుండు మాడిపోతూ ఉంటుంది. ఆ గుండు మీద ఒక గొడ్డోట వేసుకున్నాడు, బయలుదేరాడు. వీడు కొత్త అలవాటు, వీడు ఎప్పుడు తిరగడం అలవాటు లేదు, కాళ్ళు మాడిపోతున్నాయి, టిఫిన్ లేదు, గుండు మాడిపోతుంది. సైకిల్ ఒకటి ఇచ్చుకున్నాడు, మెల్లిమెల్లిగా ఏమెడుతున్నాడు, ప్రతి చోట వెళ్తున్నాడా లేదా అనే దృష్టి
వీడు వెనకాల సైకిల్ ఇచ్చుకుని వాడు వెనకాల బయలుదేరుతున్నాడు. సరే 12 వరకు తిరిగారు. ఓ మూట వచ్చింది, ఏదో చిన్న సంచి. ఆ సంచి ఈ వెనకాల సైకిల్ కట్టుకుని ఉన్నాడు కదా ఒకటి ఆల్రెడీ, వాడికి ఇచ్చేసాడు అక్కడ. సరే వాడు ఇళ్ళు వస్తాదని చెప్పి వీడి ఇంటికి వచ్చి స్నానం చేసి వీడు భోజనం చేసి పడుకున్నాడు. వాడేం చేశాడు, ఇంటికి వెళ్ళిపోయి గుండె మాడిపోతుంది, పొద్దు నుంచి టిఫిన్ లేదు, టీ లేదు, ఎక్కడైనా మిస్ అయిపోతామేమో, డబ్బులు పోతాయేమో అని భయం. ఆల్రెడీ 20,000 ఇచ్చాడు అని అనుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆ మూట విప్పాడు, చూశాడు. ఏముంటాయండి బ్రాహ్మడికి ఏమి ఇస్తారు? వాళ్ళు వండుకున్న బెండకాయలు, ఓ బెండకాయ, ఓ దొండకాయ, ఓ వంకాయ, ఓ 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటా పళ్ళు, బియ్యం. రోజుకి చీర వస్తే వాళ్ళు 2 చీరలు వచ్చాయేమో, 4 చీరలు వచ్చాయి. అయ్యబాబోయ్, చాలా మోసపోయిన మాటలు విని, ఆ దేవుడు గుళ్ళో చెప్పిన మాటలు విని చాలా మోసపోయాను. ఎంత అన్యాయం జరిగింది నాకు. ఆల్రెడీ ఆ మాటలు విని 40,000 వస్తాయని చెప్పి 20,000 ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేశారు అని బాధపడి మళ్ళా సాయంకాలం గుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా మాటలు వినపడుతున్నాయి. శంకరుడు అడుగుతున్నాడు, ఓ విఘ్నేశ్వరా, ఆ బ్రాహ్మడికి మరి 40,000 రూపాయలు ఇచ్చేసావా అన్నాడు. ఏమి ఇచ్చాను నాన్నగారు, 20,000 ఇచ్చాను, ఇంకా 20,000 ఇవ్వలేదండి అన్నాడు. ఈ బయట మాటలు వింటున్నాడు కదండి, కోపం వచ్చేసింది అక్కడికే. వీడి గబగబా వచ్చేసి ఆ 2 కాళ్ళు ఇచ్చుకుని వినాయకుడిని ఒక తాపు తన్నట్ట. ఎవరు సొమ్ము ఇచ్చేవురా అంటూను ఆ మాట వినపడుతుంది కదా. ఈ 2 కాళ్ళు ఆ వినాయకుడు పొట్టలో ఉండిపోయి. వినాయకుడు అన్నాడు, ఏమయ్యోయ్, ఆ మిగిలిన 20,000 ఇస్తానంటే చెప్పు, ఈ 2 కాళ్ళు బయటకు వస్తాయన్నాడు. క్షమించవయ్యా బాబు స్వామి, నేను ఏదో తెలియక అలా చేశాను అపరాధంగా, నేను ఆ 20,000 మళ్ళీ ఇచ్చేస్తానులే అని చెప్పిన తర్వాత ఆ 2 కాళ్ళు బయటకు వచ్చాయట. ఆ విధంగా మళ్ళీ ఆయనకి 20,000 రూపాయలు ముట్టింది. అంచేత భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఏ విధంగా ఆ విధంగా ముడుతుందో ఒక చమత్కార కథగా చెప్పారు దీన్ని, అంతే. 2 కాళ్ళు తన్నడము కాదు, ఇది కాదంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనకి ఎంతటి కష్టం నుండైనా మనం బయటపడతాం. ఆ మార్గాన్ని చూపించేవాళ్ళు ఎవరయ్యా అంటే గురువు. ఇంత గొప్ప నారాయణ కవచాన్ని దేవేంద్రుడికి ఉపదేశించాడు వారి యొక్క గురువు, త్వష్టపుత్రుడు. ఆ నారాయణ కవచాన్ని ఇప్పుడు కూడా మనం చదువుకుంటూ భూత ప్రేత పిశాచాదులు, సమస్తమైన భయంకరమైన రోగాలు, వైద్యుల వల్ల సాధ్యం కానటువంటి రోగాలు, మన అనేకమైన ఇబ్బందులు పడేటువంటి దరిద్రాలు, ఇవన్నీ కూడా నారాయణ కవచం వల్ల తొలుగుతాయి అన్నారు. అంత చదవలేమండి, నారాయణ కవచం అలాంటి వాళ్ళకి రాదు అంటే వినొచ్చు క్యాసెట్ పెట్టుకొని. లేదు అది కాదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవండియా, తత్ఫలితం పొందుతారని వాసుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల మనకి లభించిందని తెలియజేస్తూ, మరి రేపు ఈ విశ్వరూపుడు గురువుని చంపేస్తారు. ఇక్కడ ఉత్తరాసురుడు జయించడం కోసం భగవంతుడి యొక్క ప్రేరణతో దధీచ మహర్షి దగ్గరికి పెడతారు. ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యా పాపం ఎవరి యందు నిక్షేపించాడు, స్త్రీల యందు, నదుల యందు, వృక్షాల యందు, ఇలా ఆయన దేవేంద్రుడి యొక్క బ్రహ్మహత్యా పాతాన్ని ఏ విధంగా తొలగింది, ఇటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలతో రేపు మళ్ళా కలుసుకుందాం. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.